హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి ఫిజికల్ సైన్స్ కి సంబంధించి 3వ మోడల్ పేపర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ మూడు మోడల్ పేపర్స్ అలాగే వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఇచ్చినటువంటి ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినండి, నోట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రెండ్స్, 3వ మోడల్ పేపర్, దాంట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3వ మోడల్ పేపర్లో ఫస్ట్ 12 ప్రశ్నలు, 8 ప్రశ్నలు కూడా 1 మార్క్ ప్రశ్నలు. అందులో ఫస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ ప్రశ్న మీరు గమనించినట్లయితే ఏమడుగుతున్నాడు? ఫస్ట్ ప్రశ్న ఏమడిగాడు? ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రశ్న, పోజ్ ఎనీ వన్ క్వశ్చన్ ఆన్ ద అండర్స్టాండ్ ఆఫ్ రాన్సిడిటీ. రాన్సిడిటీ గురించి ఒక ప్రశ్న మీరు వేయాలి. దీనికి ఆన్సర్ చూడండి. ఈజ్ రాన్సిడిటీ ఏ ఫెనామినన్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్? ఒక ప్రశ్న. వాట్ ఈజ్ మెంట్ బై రాన్సిడిటీ? గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాన్సిడిటీ ఇన్ డైలీ లైఫ్. ఇవి 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఒక ప్రశ్న రాయమన్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CaOCl2? వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CaOCl2? దీని కామన్ నేమ్ ఏంటి అన్నాడు. బ్లీచింగ్ పౌడర్ అనేది. CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ 3వ ప్రశ్న చూడండి. సబ్స్టెన్స్ ఫార్ములా CaCO3. ఇక్కడ చూడండి, సబ్స్టెన్స్ ఏకి CaCO2, Na2CO3. which is used for free of germs in drinking water. డ్రింకింగ్ వాటర్లో క్రిములు లేకుండా చేసేది ఏంటి అంటే CaOCl2. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏ అని. ఓకే. వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? యాసిడిక్ ఆక్సైడ్స్. ఇది 3వ పేపర్లో కూడా ఉంది, ఫస్ట్ పేపర్లో ఉంది, 2వ పేపర్లో కూడా ఉంది. వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? యాసిడిక్ ఆక్సైడ్స్. నెక్స్ట్ 5వ ప్రశ్న. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఎథనాయిక్ యాసిడ్ అలాగే ఎసిటిక్ యాసిడ్. ఎథనాయిక్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్ యొక్క వన్ యూజ్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వెనిగర్ ఫర్ ప్రిపేరింగ్ పికిల్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యాస్పిరిన్. యాస్పిరిన్ తయారీలో వాడతారంట, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ పికిల్స్లో వెనిగర్ లాగా వాడతారంట. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. డిఫైన్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. 7వ ప్రశ్న. డ్రా ద సింబల్ ఆఫ్ ప్లగ్ కీ ఆర్ స్విచ్. ప్లగ్ కీ ఆర్ స్విచ్, దాని సింబల్ ఇది. ఓకే. నెక్స్ట్ 8వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఈ సెక్షన్లో లాస్ట్ ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ? ఓం. రెసిస్టివిటీ SI యూనిట్ ఏంటంటే ఓం. నెక్స్ట్ సెక్షన్ 2లో 9వ ప్రశ్న నుంచి మొదలవుద్ది. ఇందులో ఎన్ని ఉంటాయి? సెక్షన్ 2లో 3 క్వశ్చన్లు, 2 మార్కులు. చూడండి. ఏ హైడ్రోకార్బన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్స్. రైట్ ద ఫార్ములా ఆఫ్ దిస్ హైడ్రోకార్బన్. రైట్ ఇట్స్ నేమ్ అన్నాడు. C4H10 బ్యూటేన్. ఇది ఆన్సర్. దాని ఫార్ములా ఏంటంటే C4H10, దాని నేమ్ బ్యూటేన్. ఓకే. 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్స్. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఇఫ్ AB ఆర్ ఆప్టికల్ మీడియం ఆఫ్ their refractive indices are nearly same, then light ray travel from A to B. What happens? A to B, what happens? దీనికి ఆన్సర్, there is no refraction of light when it travels from one medium to another. ఇది ఆన్సర్. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. పోజ్ ఎనీ 2 questions to understand the concept of resistance. రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఏవైనా 2 క్వశ్చన్స్. వాట్ ఈజ్ రెసిస్టెన్స్? ఫస్ట్ ప్రశ్న. నెక్స్ట్, వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? నెక్స్ట్, డ్రా ద సింబల్ ఆఫ్ రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్? నోట్. రైట్ ఎనీ 2 రిలవెంట్ క్వశ్చన్స్ అన్నాడు, అంతే. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 12వ ప్రశ్న సెక్షన్ 3కి వచ్చేస్తాం మనం. 12వ ప్రశ్న ఏంటి? 12వ ప్రశ్న
చూడండి 12వ ప్రశ్న వచ్చేసి డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ బియాండ్ 2f1 పొజిషన్ ఎట్ f1 పొజిషన్. పిక్చర్ చక్కగా చూసుకోండి, మీరు పిక్చర్ వీడియోని స్లో చేసుకుని చూసుకోండి లేదా పాజ్ చేసుకుని చూసుకోండి. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోద్ది. దీనికి ఏమన్నాడు, డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్. ఫస్ట్ పొజిషన్ బియాండ్ 2f1 ఇది, నెక్స్ట్ ఎట్ f1 ఇది. ఓకే, నెక్స్ట్ దీంట్లో బి డ్రా డయాగ్రామ్ ఆఫ్ పాసింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ త్రో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వెన్ మెటల్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. ఈ పిక్చర్ ప్రతిసారి వస్తుంది, ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రశ్న మళ్ళీ మీకోసమే ప్రశ్న మళ్ళీ చూపిస్తున్నా. ఈ ప్రశ్న రాసుకోండి, ఈ పిక్చర్ చూసుకోండి. నెక్స్ట్ 11వ ప్రశ్నకు వచ్చేయండి. 11వ ప్రశ్న, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్? డైలీ లైఫ్లో pH అప్లికేషన్స్ ఏంటి అన్నాడు. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ సెన్సిటివ్ pH వాల్యూస్. వెన్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్. వెన్ యాసిడ్ రెయిన్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్స్ ఇట్ lowers the pH of the river water. The survival of aquatic life in such rivers become difficult. Next, tooth decay. pH వలన tooth decay. Tooth decay starts when the pH of the mouth is lower than 55.5. Tooth enamel made of calcium phosphate is the hardest substance in the body, but is corroded when the pH in the mouth is below 5.5. చాలా ప్రమాదం. నెక్స్ట్, pH in our digestive system. During indigestion, the stomach produces too much acid and this causes pain and irritation. To get rid of this pain, people use bases called antacids. pH of the soul. Next, చూడండి, plants require a specific pH range for their healthy growth. నెక్స్ట్ 14వ ప్రశ్న 12 24 48 7.5 15 10 20 అది ఇచ్చాడు. నెక్స్ట్ సెక్షన్ 4లో ఏముంటాయంటే 15వ ప్రశ్న దగ్గర నుంచి మొదలవుద్ది. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. చూడండి, గమనించండి. 15వ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్ అలాగే టిండాల్ ఎఫెక్ట్, ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై, కలర్ ఆఫ్ వాటర్ ఇన్ డీప్ సీ, ద reddening of the sun at sunrise and the sunset are some of the wonderful phenomena. Next, the scattering of the light by colloidal particles. The path of a beam of light passing through a true solution is not visible. However, its path becomes visible through a colloidal solution where the size of the particles is relatively larger. Tyndall effect చూద్దాం. Tyndall effect అంటే the Earth's atmosphere is a heterogeneous mixture of minute particles. These particles include smoke, tiny water droplets, suspended particles of dust and molecules of air. When a beam of light strikes such fine particles, the path of the beam becomes visible. The light reaches us after being reflected diffusely by these particles. The phenomenon of scattering of light by the colloidal particles is Tyndall effect. ఇది ఆన్సర్ రాసుకోండి. నెక్స్ట్ దీంట్లో బి ఏమిచ్చాడు? 6 అన్నాడు కదా. ఎక్స్ప్లెయిన్ వై ఈజ్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ exclusively for filament of electric lamps. Next, why should we connect electric appliances in parallel in a household circuit? What happens if they are connected in series? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఇంతకుముందు ఉన్న 2 పేపర్లో కూడా ఈ ప్రశ్న ఉంది, రాసుకోండి. దీనికి ఆన్సర్ టంగ్స్టన్ హ్యాస్ ఏ హై రెసిస్టివిటీ.
ఫిలమెంట్ గా ఇదే ఫిలమెంట్ ఎందుకు ఇదే వాడతామంటే టంగ్స్టన్ హ్యాస్ ఏ హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్, సో ఇట్ used as filament in electric lamps. If we connect electrical appliances in parallel in a household circuit, then one of the component fails, the circuit doesn't break and the remaining components are works. In case of series arrangement, if one component fails, the circuit is broken and none of these components works. Next, 16వ ప్రశ్న చూడండి. Explain the following chemical reactions with examples. Chemical combination, chemical decomposition, chemical displacement, chemical double displacement. Chemical combination reaction ఇక్కడ ఫస్ట్ ది అదేంటి, a reaction in which a single product is formed from two or more reactants is known as a combination reaction. Calcium example, calcium oxide reacts vigorously with water to produce slaked lime. CaO plus H2O gives rise to CaOH2. Okay, next decomposition reaction, a reaction in which a single substance decomposes to give two or more substances is known as a decomposition reaction. Example, decomposition of calcium carbonate to calcium oxide and carbon dioxide on heating. ఇక్కడ చూడండి, CaCO3 gives rise to CaO plus CO2, heat effect. Next, displacement reaction. ఇక్కడ చూడండి, the displacement reaction అంటే the reaction in which an element has displaced or removed another element from the molecule is called displacement reaction. Example, iron has displaced another element copper from copper sulfate solution. Fe plus CuSO4 gives rise to FeSO4 plus Cu. Double displacement reaction, the reaction in which there is an exchange of ions between the reactants are called double displacement reactions. Okay, next friends, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు చూడండి. దానికి డబుల్ డిస్ప్లేస్మెంట్ కి ఏమి ఇచ్చాడు, సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ ఆర్ రియాక్టింగ్ అండ్ ఎక్స్చేంజ్ దైర్ అయాన్స్. Na2SO4 plus BaCl gives rise to BaSO4 plus 2NaCl. ఆర్ ఇక్కడ ఇంకో ప్రశ్న, ఏది 16లో ఇంకో ప్రశ్న ఉంది చూడండి. How can ethanol and ethanoic acid be differentiated on the basis of their physical and chemical properties? Ethanol and ethanoic acid differentiated on the basis of their physical and chemical properties. Physical properties చూడండి. Answer, smell. Ethanol has a pleasant smell. Ethanoic acid has pungent smell. Melting point of ethanol is very lower than ethanoic acid. Boiling point of ethanol is very lower than ethanoic acid. Chemical properties, ethanol, ethanoic acid. Chemical properties, it is a neutral compound, it is an acidic compound, it doesn't react with metal carbonates, it reacts with metal carbonates so to form salt, water and carbon dioxide. Next, it doesn't give brisk effervescence, it gives brisk effervescence. It is oxidized, it is not oxidized. ఇది డిఫరెన్సెస్ ఎథనాల్కి ఎథనాయిక్ యాసిడ్. నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న చూడండి. 17వ ప్రశ్న, డిస్క్రైబ్ an activity to show the direction of magnetic lines produced by a current carrying conductor. దీనికి ఆన్సర్ చూడండి. ఎయిమ్, to study the magnetic field lines around a straight current carrying straight conductor. Required material, battery, variable substance resistance, ammeter, plug key, thick copper wire, cardboard, iron fillings. దీని పిక్చర్ చూసారా? ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్. ఈ పిక్చర్ చూసుకోండి, ఆ పైన ఆన్సర్ చూసుకోండి. పైన ఆన్సర్, పిక్చర్, వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకే, పిక్చరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోండి. వీడియో స్లో చేసుకుని చూసుకోండి. దీని ప్రొసీజర్ చూడండి. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏమి ఇచ్చాడు? As shown in the figure, connecting the circuit, insert the thick wire through the center normal to the plane of a rectangular cardboard. Take care that the cardboard is fixed and doesn't side up or down.
connect the copper wire vertically between the points X and Y as shown in figure in series with the battery, a plug and a key. Sprinkle some iron filling uniformly on the cardboard. Keep the oyster at a fixed position and note the current through the ammeter. Close the key so that a current flows through the wire. Ensure that the copper wire placed between the points X and Y remains vertically straight. Gently tap the cardboard a few times. We observe that the iron filling align themselves, showing a pattern of concentric circles around the copper wire. Place a compass at a point, say P, over a circle. The direction of the north pole of the compass. Compass needle would give the direction of the field lines produced by the electric current through the straight wire at point P. Okay, next. ఇది ఆన్సర్ రాసుకోండి, ఈ ఆన్సర్ రాసుకోండి ఆ ప్రశ్నకి. నెక్స్ట్ దీనికి ఇంకొక లాస్ట్ ప్రశ్న. దీంట్లో ఏంటి ఆ ప్రశ్న అంటే 17వ ప్రశ్నలో బి. ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్స్. ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్స్ ఇన్ రిక్వైర్డ్ మెటీరియల్. టెస్ట్ ట్యూబ్, ఐరన్ ఐస్, వాటర్, బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్, యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఈ పిక్చర్ చూసారా? మళ్ళీ ఈ ప్రశ్న రిపీట్ అయింది. ఇందాక ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చేసాడు. అన్నిటిలోనే ఈ ప్రశ్న ఉంది. గమనించారా లేదు మీరు? చూడండి, అన్నింటిలో కూడా ఈ ప్రశ్న కామన్గా వచ్చేసింది. ఈ బొమ్మ, ఈ పిక్చర్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి. ప్రొసీజర్: take 3 test tubes and place clean iron nails in each of them. Label these test tubes A, B, C. Pour some water in test tube A and cork it. Pour boiled distilled water in test tube B. Add about 1 ml of oil and cork it. The oil will float on water and prevent the air from dissolving in the water. Next, put some anhydrous calcium chloride in test tube C and cork it. Anhydrous calcium chloride will absorb the moisture, if any, from the air. Leave these test tubes for a few days and then observe figure. Next, observation: we observe that iron nails rust in test tube A, but they don't rust in the test tubes B and C. In the test tube A, the nails are exposed to both air and water. In the test tube B, the nails are exposed to only water, and the nails in the test tube C are exposed to డ్రై ఎయిర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, మోడల్ పేపర్స్, వాటి యొక్క ఆన్సర్స్. ఓకే, మీరు కావాలంటే మళ్ళీ రిపీటెడ్గా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అందరికి ఉపయోగకరంగా ఉంటుంది, అందరికి షేర్ చేయండి.